హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తొలగేటట్టు లేవు అనే ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఆ, అదునుకు ఎరువులు అందక రాష్ట్రంలోని రైతన్నలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం తిరుమాపురం పంచాయతీ గుడినరస తదితర గ్రామాల రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారంటూ నిన్నటి రోజున వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారట. వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉదయగిరిలోని కొట్టాయపల్లి సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారట. చాలా చోట్ల జరుగుతున్నాయి, చిత్తూరు పలానా చోట్ల. వీళ్ళేమో అసలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, మిగతా వాళ్ళు. యూరియాకు అసలు కొరతే లేదు అంటున్నారు. మరి ఏంటి సార్ ఇది? ఏమిటి? ఎందుకు వస్తుంది యూరియా కొరత? కొంచెం ఇప్పుడు ఏదేదో విగ్రహాలు పెట్టడానికి కొన్ని కోట్లు, తర్వాత ఇంకోటి ఏదో చేయడానికి 100 కోట్లు, ఇంకా ఏదో చేయడానికి 100 కోట్లు ఖర్చు పెడతారు. మెడికల్ కాలేజీల దాని పక్కన పెట్టారు. యూరియా కొరతను తీర్చడానికి చేత కావట్లేదు. ఒక్కటి చెప్పండి సార్, మేము ఇది చేసాము అని. పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు, ఏదో ఓపెనింగ్ అంటున్నారు, ఏమేమో తెలీదు. ఒకరికైనా అర్థమవుతుందా? ఈ ఈ పచ్చ మీడియా సంస్థలు ఉన్నాయి, జాకీలు పెట్టి లేపుతూనే ఉన్నాయి. అదేంటో అర్థం కాదు. వాళ్ళు మాట్లాడుతోంది, ఇంతమంది జనాలు చూస్తున్నారు, పరుగు పోతుందని కూడా లేకుండా మాట్లాడిస్తున్నారు. దానివల్ల లేదు సార్, జనాలు పిచ్చోళ్ళు కాదు. అందుకనే మీరు చెప్పిన మాటలు నమ్మే వైసీపీని ఇంటికి పంపించారు. ఎప్పటి రోజు మిమ్మల్ని కూడా పంపిస్తారు ఖచ్చితంగా ప్రజలు. ఇలా అడిగినందుకు, ఇలా వీడియోలు చేసినందుకు మాలాంటి వాళ్ళ మీద కేసులు లోపల పడేయడం ఎంతో కాలం సాగదు. నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తూనే ఉన్నాయి. ఆలోచించండి.